దిలీప్ కుమార్, జననం మహమ్మద్ యూసుఫ్ ఖాన్, డిసెంబర్ 11, 1922, జూలై 7, 2021, హిందీ సినిమాల్లో పనిచేసిన భారతీయ నటుడు. చలనచిత్రంలో అగ్రగామి పద్ధతిలో నటనతో ఘనత పొందారు. మోతీలాల్ తర్వాత, అతను 1940ల చివరి నుండి 60వ దశకంలో భారతీయ సినిమాపై ఆధిపత్యం చెలాయించాడు. అభినయ్ సామ్రాట్, హిందీలో నటన చక్రవర్తి గా సూచించబడ్డాడు. కుమార్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్ 8 తర్వాత షారుఖ్ ఖాన్ చేత సమం చేయబడింది కోసం అత్యధిక విజయాలు సాధించిన రికార్డును కలిగి ఉన్నాడు మరియు అవార్డును ప్రారంభ గ్రహీత కూడా. 80% పైగా బాక్స్ ఆఫీస్ విజయాలు మరియు అనేక దీర్ఘ కాల స్థూల రికార్డులతో హిందీ సినిమాల్లో ఒక స్టార్, పురుష లేదా స్త్రీ కోసం అతను అత్యంత ఆధిపత్య బాక్స్ ఆఫీస్ రికార్డును కలిగి ఉన్నాడు. 5 దశాబ్దాల కెరీర్లో కుమార్ 60 కంటే తక్కువ చిత్రాలలో విభిన్న పాత్రలలో పనిచేశాడు. అతను బాంబే టాకీస్ నిర్మించిన జ్వర్ భటా 1944 చిత్రంలో నటుడిగా పరిచయం అయ్యాడు. విఫలమైన వెంచర్ల తరువాత అతను జుగ్ను 1947 లో తన మొదటి బాక్సాఫీస్ హిట్ సాధించాడు. రొమాంటిక్ డ్రామా అందాజ్ 1949, స్వాష్బక్లింగాన్ 1952, సాంఘిక నాటకం దాగ్ 1952, యాక్షన్ ఇన్సానియత్ 1955, హాస్యభరితమైన ఆజాద్ 1955, శృంగార సాంఘిక నయా దౌర్ 1957 తో కుమార్ మరింత విజయాన్ని అందుకున్నాడు. నోయిర్ మిస్టరీ మధుమతి 1958, సాంఘిక నాటకం పైగం 1959, యాక్షన్ అడ్వెంచర్ కోహినూర్ 1960, ఇతిహాసం చారిత్రక మొఘల్ ఇ ఆజం 1960, క్రైమ్ డ్రామా గుంగా జుమ్నా 1961 మరియు కామెడీ డ్రామా రామ్ ఔర్ శ్యామ్ 1967. 3 అందాజ్, ఆన్ మరియు నయా దౌర్ క్లుప్తంగా అప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చలనచిత్రాలుగా అవతరించారు. ఈ ఫీట్ తర్వాత మొఘల్ ఎ ఆజాం ద్వారా 15 సంవత్సరాల పాటు రికార్డును కొనసాగించింది. 1970లలో కుమార్ కెరీర్ తిరోగమనాన్ని చవిచూసింది. దస్తాన్ 1972, సాగినా 1974 మరియు బైరాగ్ 1976 వరుసగా 3 వాణిజ్య వైఫల్యాల ద్వారా గుర్తించబడింది. 1976 తర్వాత అతను చలనచిత్ర ప్రదర్శనల నుండి కొంత విరామం తీసుకున్నాడు మరియు విప్లవాత్మక నాటకం క్రాంతి 1981 తో తిరిగి వచ్చాడు. ఇది ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రం. అతను విధాత 1982, శక్తి 1982, కర్మ 1986 మరియు సౌదాగర్ 1991 వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించడం కొనసాగించాడు. అతని చివరి తెరపై కనిపించినది వాణిజ్యపరంగా విజయవంతం కాని కిలా 1998, ఇందులో అతను ద్విపాత్రాభినయం చేశాడు. కుమార్ తరువాత 2000 నుండి 2006 వరకు భారతదేశ పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. కుమార్ వ్యక్తిగత జీవితం చాలా మీడియా దృష్టిని ఆకర్షించింది. అయినప్పటికీ అతను స్వయంగా మీడియా లైమ్లైట్ మరియు ఆమోదాలను ఎక్కువగా తప్పించుకున్నాడు. నయా దౌర్ కోర్టు కేసు తర్వాత 1957లో ముగిసిన నటి మరియు తరచుగా సహనటి మధుబాలతో అతను దీర్ఘకాల సంబంధంలో ఉన్నాడు. అతను 1966లో నటి సైరా బానుని వివాహం చేసుకున్నాడు మరియు అతను మరణించే వరకు ముంబై శివారులోని బాంద్రాలో నివసించాడు. 2021లో సినిమాకి ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం అతనికి 1991లో పద్మభూషణ్ మరియు 2015లో పద్మవిభూషణ్తో సత్కరించింది. ఇది వరుసగా దేశంలోని 3వ మరియు 2వ అత్యున్నత పౌర పురస్కారాలు. అతను సినిమా రంగంలో భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1994లో పొందాడు. 1998లో పాకిస్తాన్ ప్రభుత్వం కుమార్కి వారి అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్ ఎ ఇమ్తియాజ్తో సత్కరించింది, తద్వారా ఈ అవార్డును అందుకున్న ఏకైక భారతీయుడిగా అతను గుర్తింపు పొందాడు. గౌరవం పెషావర్లో ఉన్న కుమార్ పెరిగిన ఇంటిని 2014లో పాకిస్తాన్ ప్రభుత్వం జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించింది. ప్రారంభ జీవితం దిలీప్ కుమార్ బ్రిటిష్ ఇండియాలోని నార్త్
వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లోని పెషావర్లోని కిస్సా ఖవానీ బజార్ పరిసరాల్లోని తన కుటుంబ ఇంటిలో అవాన్ హింద్ కోవాన్ ముస్లిం కుటుంబంలో డిసెంబర్ 11, 1922న మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ గా జన్మించాడు. అతను లాలా గులాం సర్వర్ అలీ ఖాన్ 1890, 1950 మరియు అతని భార్య ఆయేషా బేగం 1897, 1948 యొక్క 12 మంది పిల్లలలో ఒకడు. అతని తండ్రి పండ్ల వ్యాపారి. ఖాన్ డియోలాలిలో, ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది, బర్న్స్ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ అతని తండ్రి తోటలు కలిగి ఉన్నారు. అతను పెషావర్లోని అదే పరిసరాల్లో రాజ్ కపూర్, అతని చిన్ననాటి స్నేహితుడు మరియు తరువాత చిత్ర పరిశ్రమలో అతని సహోద్యోగి వలె పెరిగాడు. 1940లో అతను పూణేకు వెళ్లి డ్రై ఫ్రూట్స్ సరఫరా దుకాణం మరియు క్యాంటీన్ను ఏర్పాటు చేశాడు. పెషావర్ నుండి వచ్చినప్పటికీ ఖాన్ కుటుంబం 1947లో భారతదేశ విభజన తర్వాత బొంబాయిలోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఖాన్ తన పుట్టిన పేరుతో ఎప్పుడూ నటించలేదు. 1944లో దిలీప్ కుమార్ అనే రంగస్థలం పేరుతో జ్వర్ భటాలో అరంగేట్రం చేశాడు. తన ఆత్మకథ దిలీప్ కుమార్, ది సబ్స్టాన్స్ అండ్ ది షాడోలో అతను ఈ పేరు జ్వర్ భటా నిర్మాతలలో ఒకరైన దేవికా రాణి నుండి వచ్చిన సూచన అని రాశాడు. 1970లో ఒక ఇంటర్వ్యూలో అతను తన తండ్రికి భయపడి ఈ పేరును స్వీకరించానని చెప్పాడు. అప్పటికి సినిమాపై ఉన్న సాధారణ పేలవమైన ఇమేజ్ కారణంగా తన నటనా వృత్తిని ఎప్పుడూ ఆమోదించలేదు. కెరీర్ మరింత సమాచారం. దిలీప్ కుమార్ ఫిల్మోగ్రఫీ 1940లో మొదటి సినిమా పాత్రలు మరియు ప్రారంభ విజయం. జ్వర్ భటాలో కుమార్ అతని మొదటి చిత్రం. కుమార్ యొక్క మొదటి చిత్రం 1944లో జ్వర్ భట. అది గుర్తించబడలేదు. మరో 2 విజయవంతం కాని చిత్రాల తర్వాత ఇది అతని 4వ చిత్రం జుగ్ను 1947. ఇందులో అతను నూర్ జహాన్తో కలిసి నటించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద అతని మొదటి పెద్ద విజయాన్ని సాధించింది. అతని తదుపరి ప్రధాన విజయాలు 1948లో వచ్చిన షహీద్ మరియు మేళా. జుగ్ను మరియు షాహీద్ రెండూ తమ విడుదలైన సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలు. అందాజ్ 1949 చిత్రంలో ఒక సన్నివేశంలో నటులు రాజ్ కపూర్ మరియు నర్గీస్లతో కుమార్. అతను 1949లో మెహబూబ్ ఖాన్ యొక్క అందాజ్తో నటుడిగా తన పురోగతి పాత్రను పొందాడు. ఇందులో అతను రాజ్ కపూర్ మరియు నర్గీస్లతో కలిసి నటించాడు. విడుదల సమయంలో అందాజ్ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఉంది. అదే సంవత్సరం కపూర్ యొక్క బర్సాత్ దాని రికార్డును బద్దలు కొట్టింది. షబ్నం 1949లో విడుదలైన మరొక బాక్సాఫీస్ హిట్. 1950లో సూపర్ స్టార్డమ్. జోగన్ 1950, బాబుల్ 1950, దీదార్ 1951, తరానా 1951, దాగ్ 1952, ఆన్ 1952 వంటి అనేక బాక్సాఫీస్ హిట్ చిత్రాలలో 1950లు కుమార్ యొక్క అత్యంత విజయవంతమైన మరియు ఫలవంతమైన దశాబ్దం. ఉరాన్ ఖటోలా 1955, ఇన్సానియత్ 1955, దేవదాస్ 1955, నయా దౌర్ 1957, యహూదీ 1958, మధుమతి 1958 మరియు పైఘం 1959. అతను వైజయంతిమాల, మధుబాల, నర్గీస్, నిమ్మి, మీనా కుమారి మరియు కామిని కౌశల్తో సహా ఆ సమయంలో అనేక మంది అగ్ర నటీమణులతో ప్రముఖ ఆన్ స్క్రీన్ జంటలను ఏర్పాటు చేశాడు. తోటి సమకాలీనులైన రాజ్ కపూర్ మరియు దేవ ఆనంద్లతో కలిసి అతను హిందీ సినిమా స్వర్ణయుగంలో భాగంగా భావించే 1950లలో ఆధిపత్యం చెలాయించాడు. ముగ్గురు కలిసి ఏ ఒక్క చిత్రంలో కనిపించనప్పటికీ కుమార్ రాజ్ కపూర్తో కలిసి అందాజ్ 1949 మరియు దేవ్ ఆనంద్ ఇన్సానియత్ 1955లో కనిపించారు. అతని అనేక చిత్రాలు ట్రాజెడీ కింగ్ గా అతని స్క్రీన్ ఇమేజ్ని స్థాపించాయి. కుమార్ చాలా విషాదకరమైన పాత్రలను పోషించడం వల్ల కొంతకాలం డిప్రెషన్తో బాధపడ్డాడు మరియు అతని మనోరోగ వైద్యుని సలహా మేరకు అతను తేలికైన పాత్రలను కూడా పోషించాడు. మెహబూబ్ ఖాన్ యొక్క భారీ బడ్జెట్ 1952 స్వష్బక్లింగ్ మ్యూజికల్ ఆన్లో అతని మొదటి తేలికైన పాత్రలలో ఒకదానిలో నటించాడు మరియు అతని మొదటి చిత్రం టెక్నికలర్లో చిత్రీకరించబడింది. లండన్లో విలాసవంతమైన ప్రీమియర్తో యూరప్ అంతటా విస్తృతంగా విడుదలైన మొదటి భారతీయ చిత్రం ఆన్. ఆ సమయంలో దేశీయంగా మరియు ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఆన్ నిలిచింది.
అతను హిట్ కామెడీ ఆజాద్ 1955లో దొంగగా తేలికైన పాత్రలతో మరింత విజయం సాధించాడు. 1957లో అతను ముసాఫిర్ అనే సంకలన చిత్రం యొక్క 3వ విభాగంలో కనిపించాడు. ఇది హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించింది. లతా మంగేష్కర్తో కలిసి సినిమాలో ఒక పాటకు ప్లేబ్యాక్ సింగింగ్ కూడా చేశాడు. ఈ సమయానికి అతను తన పాత్రలు పలికే పంక్తులకు అసంఖ్యాక వ్యక్తీకరణలు మరియు అర్థాలను ఇస్తూనే తన డైలాగ్లను గొణుగుతూ తన ప్రత్యేకమైన సంతకం శైలిని అభివృద్ధి చేశాడు. ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు డాగ్ కోసం గెలుచుకున్న మొదటి నటుడు అతను మరియు దానిని మరో 7 సార్లు గెలుచుకున్నాడు. 1950లలో అతని 21 చిత్రాలలో 9 దశాబ్దంలో అత్యధిక వసూళ్లు చేసిన టాప్ 30 చిత్రాలలో స్థానం పొందాయి. 1950లలో కుమార్ ప్రతి చిత్రానికి 1.5 లక్షలు వసూలు చేసిన మొదటి భారతీయ నటుడు అయ్యాడు. 2024లో 60 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ. యాహుదిలో నటి మీనా కుమారితో కుమార్ 1958, 1960లు మొఘల్ ఆజాం మరియు నిర్మాణంలో వెంచర్ 60ల సూపర్ స్టార్ డమ్ యొక్క మరొక దశ. 1960లో అతను కె. ఆసిఫ్ యొక్క భారీ బడ్జెట్ పురాణ చారిత్రక చిత్రం మొఘల్ ఆజంలో ప్రిన్స్ సలీం పాత్రను పోషించాడు. ఇది 1975 చిత్రం షోలే ద్వారా అధిగమించబడే వరకు 15 సంవత్సరాల పాటు భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం. ఈ చిత్రం ఒక దశాబ్దానికి పైగా నిర్మాణంలో ఉంది మరియు వాస్తవానికి నలుపు మరియు తెలుపు రంగులలో చిత్రీకరించబడింది. కేవలం 2 పాటలు మరియు క్లైమాక్స్ సన్నివేశాలను మాత్రమే రంగులో చిత్రీకరించారు. దాని అసలు విడుదలైన 44 సంవత్సరాల తర్వాత ఇది పూర్తిగా రంగులు వేసి 2004లో థియేటర్లలో తిరిగి విడుదల చేయబడింది మరియు మరోసారి బాక్సాఫీస్ విజయాన్ని సాధించింది. అదే సంవత్సరం అతను సంగీత హాస్య చిత్రం కోహినూర్లో మరొక తేలికైన పాత్రను పోషించాడు. ఇది సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో ఒకటిగా నిలిచింది. 1961లో కుమార్ తన సోదరుడు నాసిర్ ఖాన్కు జోడీగా గంగా జమున అనే డకాయిట్ డ్రామాను రచించాడు, నిర్మించాడు మరియు నటించాడు. టైటిల్ పాత్రను పోషించాడు. కుమార్ తన నిర్మాణ సంస్థ సిటిజన్స్ ఫిల్మ్స్ క్రింద ఈ చిత్రాన్ని నిర్మించాడు మరియు ఇది సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అయినప్పటికీ అతను నిర్మించిన ఏకైక చిత్రం ఇదే. దర్శకత్వ క్రెడిట్ ప్రముఖ దర్శకుడు నితిన్ బోస్కు చెందినప్పటికీ కుమార్ దెయ్యం చిత్రానికి దర్శకత్వం వహించాడని మరియు దాని నిర్మాణంలోని ప్రతి అంశంలో పాలుపంచుకున్నాడని పుకారు వచ్చింది. తన సహనటి వైజయంతిమాల ప్రతి సన్నివేశంలో ధరించే చీరను ఎంచుకున్నాడు. ఈ చిత్రం హిందీలో 2వ ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును బోస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్ రెవెరే సిల్వర్ బౌల్, ప్రేగ్లోని చెకోస్లోవాక్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ నుండి స్పెషల్ హానర్ డిప్లొమా మరియు కార్లోవి వేరీ ఇంటర్నేషనల్ ఫిల్మ్లో ప్రత్యేక బహుమతిని అందుకుంది. పండుగ 1962లో బ్రిటిష్ దర్శకుడు డేవిడ్ లీన్ అతని చిత్రం లారెన్స్ ఆఫ్ అరేబియా 1962లో షరీఫ్ అలీ పాత్రను అతనికి ఆఫర్ చేశాడు. అయితే కుమార్ చిత్రంలో నటించడానికి నిరాకరించాడు. ఆ పాత్ర చివరికి ఈజిప్షియన్ నటుడు ఒమర్ షరీఫ్కి చేరింది. చాలా కాలం తర్వాత విడుదలైన తన ఆత్మకథలో కుమార్ ఇలా వ్యాఖ్యానించాడు: ఒమర్ షరీఫ్ తాను చేయగలిగిన దానికంటే చాలా బాగా నటించాడని అతను భావించాడు. ప్రాజెక్ట్ రద్దు కావడానికి ముందు లీన్ తాజ్ మహల్ అనే పేరుతో పనిచేస్తున్న చిత్రంలో ఎలిజబెత్ టేలర్ సరసన ప్రధాన పాత్ర కోసం కుమార్ కూడా పరిగణించబడుతోంది. 3 సంవత్సరాల విరామం తర్వాత అతను తన తదుపరి చిత్రం లీడర్ 1964తో తిరిగి వచ్చాడు. అది బాక్సాఫీస్ వద్ద తక్కువ పనితీరును కనబరిచింది మరియు సగటు వసూళ్లుగా నిలిచింది. ఈ చిత్రానికి కథను కూడా కుమార్ అందించారు. వూథరింగ్ హైట్స్ ఆధారంగా అతని తదుపరి చిత్రం దిల్ దియా దర్ద్ లియా 1966, ఒక దశాబ్దానికి పైగా కుమార్ యొక్క మొదటి బాక్సాఫీస్ వైఫల్యం. అతను ఈ చిత్రానికి దెయ్యం దర్శకత్వం వహించాడని కూడా ప్రచారం జరిగింది. అయితే ఫైనల్ క్రెడిట్ అబ్దుల్ రషీద్ కర్దార్కు ఇవ్వబడింది. 1967లో హిట్ చిత్రం రామ్ ఔర్ శ్యామ్లో కుమార్ పుట్టగానే విడిపోయిన కవలలుగా ద్విపాత్రాభినయం చేశాడు. 1968లో అతను ఆద్మీలో మనోజ్ కుమార్తో కలిసి నటించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద సగటు వసూళ్లు సాధించింది. అదే సంవత్సరం అతను సంఘర్ష్లో నటించాడు. అది కూడా బాక్సాఫీస్ వైఫల్యం. 1970లు కెరీర్ సల్ప్ 1970లో కుమార్ గోపిలో టైటిల్ రోల్ పోషించాడు. ఇది అతని భార్య సైరా బానుతో అతని మొదటి జతగా గుర్తించబడింది మరియు బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. అదే సంవత్సరం అతను మళ్లీ బాను సరసన బెంగాలీ భాషా చిత్రం సాగినా మహతోలో నటించాడు.
బెంగాలీ చిత్రంలో ఇది అతని ఏకైక పాత్ర. 1972లో అతను మరోసారి దస్తాన్లో కవల సోదరులుగా ద్వంద్వ పాత్రలు పోషించాడు. అది బాక్సాఫీస్ పరాజయం పాలైంది మరియు ప్రముఖ వ్యక్తిగా కుమార్ కెరీర్లో క్షీణతను ప్రారంభించింది. సాగినా మహతో యొక్క హిందీ రీమేక్ 1974లో సాగిన పేరుతో రూపొందించబడింది. కుమార్ మరియు బాను ఇద్దరూ వారి పాత్రలను తిరిగి పోషించారు. అది కూడా బాక్సాఫీస్ వద్ద బాగా విఫలమైంది. 1976లో బైరాగ్లో తండ్రి మరియు కవల కొడుకులుగా త్రిపాత్రాభినయం చేశాడు. త్రిపాత్రాభినయంలో అతని నటనకు ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వరుసగా మూడో పరాజయం పొందింది. అతను వ్యక్తిగతంగా రామ్ ఔర్ శ్యామ్లోని అతని పాత్ర కంటే ఎంగవీట్టు పిళ్ళైలో ఎంజీ రామచంద్రన్ నటనను మెరుగ్గా భావించాడు. అతను రామ్ ఔర్ శ్యామ్ కంటే బైరాగ్లో తన నటనను చాలా ఉన్నతంగా భావిస్తాడు. రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ మరియు సంజీవ్ కుమార్ వంటి నటుల ఎదుగుదల కారణంగా కుమార్ 1970 నుండి 1980 వరకు సినిమా ఆఫర్లను కోల్పోయాడు. అతను 1976 నుండి 1981 వరకు సినిమాల నుండి 5 సంవత్సరాల విరామం తీసుకున్నాడు. 1980లో విజయానికి తిరిగి వెళ్ళు. 1981లో అతను సినిమాల్లోకి తిరిగి వచ్చాడు. వృద్ధ పాత్రల్లో తనను తాను తిరిగి ఆవిష్కరించుకున్నాడు. అతని పునరాగమన చిత్రం స్టార్ స్టడెడ్ చారిత్రాత్మక ఇతిహాసం క్రాంతి. ఇది సంవత్సరంలో అతిపెద్ద విజయాన్ని సాధించింది. మనోజ్ కుమార్, శశి కపూర్, హేమ మాలిని మరియు శత్రుఘ్న సిన్హాతో సహా ఒక సమిష్టి తారాగణంతో కలిసి కనిపించాడు. అతను బ్రిటిష్ పాలన నుండి భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం విప్లవాత్మక పోరాటంలో ప్రధాన పాత్ర పోషించాడు. క్రాంతి అనంతర దశలో విధాత 1982, శక్తి 1982, దునియా 1984 మొదలైన చిత్రాల శ్రేణిలో గొప్ప ప్రభావానికి యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ పాత్రను పోషించడానికి కుమార్ తనను తాను తిరిగి ఆవిష్కరించుకున్నాడు. 1982లో అతను దర్శకుడు సుభాష్ ఘాయ్తో మొదటిసారిగా విధాతతో కలిసి పనిచేశాడు. ఇందులో అతను సంజయ్ దత్, సంజీవ్ కుమార్ మరియు షమ్మీ కపూర్లతో కలిసి నటించాడు. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా విధాత నిలిచింది. ఆ సంవత్సరం తరువాత అతను రమేష్ సిప్పి యొక్క శక్తిలో అమితాబ్ బచ్చన్తో కలిసి నటించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద సగటు వసూళ్లు సాధించింది. అయితే అతనికి విమర్శకుల ప్రశంసలు మరియు ఉత్తమ నటుడిగా అతని 8వ మరియు చివరి ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. 1984లో అతను యష్ చోప్రా యొక్క సాంఘిక క్రైమ్ డ్రామా మషాల్లో అనిల్ కపూర్ సరసన నటించాడు. అది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. అయితే అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అతను దునియా 1984లో రిషి కపూర్ మరియు ధర్మ్ అధికారి 1986లో జీతేంద్రతో కలిసి కూడా కనిపించాడు. సుభాష్ ఘైతో అతని రెండవ సహకారం 1986 సమిష్టి యాక్షన్ చిత్రం కర్మతో వచ్చింది. 1950లలో షిక్వా అనే పేరుతో అసంపూర్ణమైన మరియు విడుదల కాని చిత్రంలో వారు జతకట్టినప్పటికీ తోటి ప్రముఖ నటి నూతన్తో అతనితో జతకట్టిన మొదటి చిత్రం కర్మ. అతను మళ్లీ నూతన్ సరసన 1989 యాక్షన్ చిత్రం కానూన్ అప్నా అప్నాలో నటించాడు. అది కూడా అతనిని సంజయ్ దత్తో తిరిగి జత చేసింది. 1990లో దర్శకత్వ తొలి మరియు చివరి పనులు. 1990లో అతను యాక్షన్ థ్రిల్లర్ ఇజ్జత్దార్లో గోవిందతో కలిసి నటించాడు. 1991లో కుమార్ తోటి ప్రముఖ నటుడు రాజ్ కుమార్తో కలిసి సౌదాగర్లో నటించాడు. దర్శకుడు సుభాష్ ఘైతో అతని 3వ మరియు చివరి చిత్రం. 1959 పైగం తర్వాత రాజ్ కుమార్తో ఇది అతని 2వ చిత్రం. సౌదాగర్ కుమార్ యొక్క చివరి చిత్రం మరియు చివరి బాక్సాఫీస్ విజయం. 1994లో అతను పరిశ్రమకు చేసిన కృషికి ఫిల్మ్ఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్నాడు. 1991లో ఇజ్జత్దార్లో కుమార్తో కలిసి పనిచేసిన నిర్మాత సుధాకర్ బోకడే గతంలో దెయ్యం దర్శకత్వం వహించిన గంగా జమున 1961 మరియు దిల్ దియా దర్ద్ లియా 1967 తర్వాత అధికారికంగా కుమార్ దర్శకుడిగా పరిచయం కానున్న కళింగ అనే చిత్రాన్ని ప్రకటించారు. రాజ్ బబ్బర్, రాజ్ కిరణ్, అమితోజ్ మాన్ మరియు మీనాక్షి శేషాద్రి వంటి తారాగణంతో కుమార్ టైటిల్ రోల్లో నటించడానికి కూడా సిద్ధమయ్యాడు. చాలా సంవత్సరాలు ఆలస్యమైన తరువాత కళింగ 1996లో 70% చిత్రీకరణ పూర్తి చేయడంతో ఆగిపోయింది. 1998లో కుమార్ తన చివరి చిత్రంగా బాక్సాఫీస్ ఫ్లాప్ ఖిలాలో కనిపించాడు.
అక్కడ అతను హత్యకు గురైన దుష్ట భూస్వామిగా మరియు అతని మరణ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించే అతని కవల సోదరుడిగా ద్విపాత్రాభినయం చేశాడు. 2021 ఆపివేయబడిన ప్రాజెక్టులు మరియు రాజకీయ జీవితం. 2001లో కుమార్ అజయ్ దేవగన్ మరియు ప్రియాంక చోప్రాతో కలిసి అసర్ ది ఇంపాక్ట్ అనే చిత్రంలో కనిపించబోతున్నాడు. కుమార్ ఆరోగ్యం క్షీణించడం వల్ల అది నిలిపివేయబడింది. అతను అమితాబ్ బచ్చన్ మరియు షారూఖ్ ఖాన్లతో కలిసి సుభాష్ ఘై యొక్క యుద్ధ చిత్రం మదర్ల్యాండ్లో కూడా కనిపించబోతున్నాడు. అయితే ఖాన్ ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ చిత్రం నిలిపివేయబడింది. అతని క్లాసిక్ చలనచిత్రాలు మొఘల్, ఆజం మరియు నయా దౌర్ 2004 మరియు 2008లో పూర్తిగా రంగులు వేసి సినిమాల్లో మళ్లీ విడుదల చేయబడ్డాయి. అతను చిత్రీకరించిన మరియు పూర్తి చేసిన విడుదల కాని చిత్రం ఆగ్కా దరియా 2013లో థియేట్రికల్ విడుదలకు సెట్ చేయబడింది కానీ నేటికీ విడుదల కాలేదు. కుమార్ 2000 నుండి 2006 వరకు భారతదేశ పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ సభ్యుడు. అతను మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించడానికి భారత జాతీయ కాంగ్రెస్చే నామినేట్ చేయబడ్డాడు. కుమార్ తన ఎంపీఎల్ఏడీఎస్ నిధిలో గణనీయమైన భాగాన్ని బ్యాండ్ స్టాండ్ ప్రొమెనేడ్ మరియు బాంద్రాలోని ల్యాండ్స్ ఎండ్ వద్ద ఉన్న బాంద్రా ఫోర్ట్లోని గార్డెన్ల నిర్మాణం మరియు అభివృద్ధి కోసం ఉపయోగించాడు. వ్యక్తిగత జీవితం. 1954లో మొఘల్, ఆజం సెట్స్లో మధుబాలతో కుమార్ తన భార్య సైరా బానుతో 2007లో తారానా. 1951 షూటింగ్ సమయంలో కుమార్ మరియు మధుబాల ఒకరినొకరు ఆకర్షించుకున్నారు. వారు నయా దౌర్ కోర్టు కేసు వరకు 7 ఏళ్ల పాటు సంబంధం కొనసాగించారు. ఈ సమయంలో కుమార్ మధుబాల మరియు ఆమె తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి వారి సంబంధాన్ని ముగించారు. మొఘల్, ఆజం 1960 తర్వాత వారు మళ్లీ కలిసి పనిచేయలేదు. కుమార్ తర్వాత తన ఆత్మకథలో ఇలా అన్నాడు: ఆ సమయంలో వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లు నివేదించినట్లుగా నేను మధుబాలతో ప్రేమలో ఉన్నానా? గుర్రం నోటి నుండి సూటిగా పునరావృతమయ్యే ఈ ప్రశ్నకు సమాధానంగా నేను ఆకర్షితుడయ్యానని అంగీకరించాలి. ఆమె చక్కటి సహనటిగా మరియు ఆ వయస్సులో మరియు సమయంలో స్త్రీలో కొన్ని లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తిగా నేను ఆశించాను. ఆమె నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా చాలా చురుగ్గా మరియు ఉల్లాసంగా ఉండేది. అలాగే ఆమె నా సిగ్గు మరియు నిరాసక్తత నుండి నన్ను అప్రయత్నంగా బయటకు తీయగలదు. ఏది ఏమైనప్పటికీ కుమార్ తన జీవిత చరిత్రలో ప్రముఖ భావనకు విరుద్ధంగా మధుబాల తండ్రి అతావుల్లా ఖాన్ వారి మ్యాచ్ను వ్యతిరేకించలేదు. బదులుగా ఈ వివాహాన్ని ఒక వ్యాపార వెంచర్గా మార్చాలనుకున్నాడు. అది అతనికి బాగా కలిసి రాలేదు. 1950ల చివరలో వైజయంతిమాల గాసిప్ మ్యాగజైన్ల ద్వారా కుమార్తో ముడిపడి ఉంది. ఆమె ఇతర నటితో పోలిస్తే ఆమెతో ఎక్కువగా నటించింది. దీని ఫలితంగా వారి మధ్య గొప్ప ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏర్పడింది. తన హోమ్ ప్రొడక్షన్ గుంగా జుమ్నా 1961 కోసం పనిచేస్తున్నప్పుడు కుమార్ ప్రతి సన్నివేశంలో వైజయంతిమాల ధరించే చీరఛాయను ఎంపిక చేసుకున్నాడు. 1966లో కుమార్ తన కంటే 22 ఏళ్లు చిన్నదైన నటి సైరా బానుని వివాహం చేసుకున్నాడు. తరువాత అతను హైదరాబాద్ సామాజిక వర్గానికి చెందిన అస్మా రెహమాన్ను 1981లో వివాహం చేసుకున్నాడు. ఆమెను రెండవ భార్యగా తీసుకున్నాడు. ఆ వివాహం జనవరి 1983లో ముగిసింది. బాను మరియు అతను బాంద్రాలో నివసించారు. వారికి సంతానం కలగలేదు. తన ఆత్మకథ దిలీప్ కుమార్, ది సబ్స్టాన్స్ అండ్ ది షాడోలో బాను 1972లో గర్భం దాల్చిందని, అయితే గర్భంలో సమస్యలు తలెత్తి గర్భస్రావానికి దారితీసిందని వెల్లడించాడు. దీనిని అనుసరించి వారు దేవుని చిత్తమని నమ్మి మళ్లీ పిల్లలను కనే ప్రయత్నం చేయలేదు. కుమార్ తన మాతృభాష హిందీతో పాటు ఉర్దూ, హిందీ, పాష్టో, పంజాబీ, మరాఠీ, ఇంగ్లీష్, బెంగాలీ, గుజరాతీ, పర్షియన్ మరియు భోజ్పురి మరియు అవధి మాండలికాలలో నిష్ణాతులు. అతను గొప్ప సంగీత ప్రియుడు మరియు సినిమా కోసం సితార్ వాయించడం కూడా నేర్చుకున్నాడు. అతను క్రికెట్ని ఇష్టపడేవాడు మరియు తరచూ ఆడేవాడు. చారిటీ కోసం జరిగిన ఒక స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్లో రాజ్ కపూర్కి వ్యతిరేకంగా క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఇద్దరూ పెషావర్ మరియు బొంబాయిలో పెరిగారు. దిలీప్ కుమార్ మరియు అతని కుటుంబం కపూర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. అతని తమ్ముడు నాసిర్ ఖాన్ 1924, 1974 కూడా ప్రముఖ సినీ నటుడు. అస్లాం ఖాన్ 1932, 2020 మరియు ఎహ్సాన్ ఖాన్ 1930, 2020 అనే అతని ఇద్దరు తమ్ముళ్లు 2020లో 2 వారాల వ్యవధిలో కోవిడ్-19కి పాజిటివ్ పరీక్షించిన తర్వాత మరణించారు.
మరణం కుమార్ జూలై 7, 2021న ఉదయం 7:30 గంటలకు ముంబైలోని హిందూజా హాస్పిటల్లో 98 సంవత్సరాల వయస్సులో దీర్ఘకాలంగా అనారోగ్యంతో మరణించారు. అతను అనేక వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు మరియు ప్లూరల్ ఎఫ్యూషన్తో బాధపడుతున్నాడు. అదే రోజు జుహు ముస్లిం శ్మశానవాటికలో కోవిడ్-19 పరిమితుల ప్రకారం రాష్ట్ర గౌరవాలతో అతని ఖననాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుమార్ ఒక సినిమా లెజెండ్గా గుర్తుంచుకుంటారని ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అతను ఉపఖండం అంతటా ప్రేమించబడ్డాడు అని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు మరియు షౌకత్ ఖానుమ్ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ కోసం నిధుల సేకరణలో ఆయన చేసిన కృషిని ట్వీట్లో గుర్తు చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మరియు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా కూడా కుమార్ మరియు అతని కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కళాత్మకత మరియు వారసత్వం కుమార్ ఆనంద్ ప్రధాన మంత్రి నెహ్రూ ఎడమ నుండి రెండవది మరియు సహచర నటులు దేవ్ ఆనంద్ కుడి నుండి రెండవది మరియు రాజ్ కపూర్ అత్యంత కుడివైపు సి. 1950లు తో ఉన్నారు. కుమార్ భారతీయ సినిమా చరిత్రలో గొప్ప మరియు అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు మరియు సాధారణంగా సినిమా కుమార్ మెథడ్ యాక్టింగ్కు మార్గదర్శకుడు మార్లోన్ బ్రాండో వంటి హాలీవుడ్ మెథడ్ నటుల కంటే ముందు ఉన్నాడు. మనోజ్ కుమార్, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, కమల్ హాసన్, మమ్ముట్టి, అమీర్ ఖాన్, నసీరుద్దీన్ షా, నవాజుద్దీన్ సిద్దికీ వంటి సమకాలీనుల నుండి బాల్రాజ్ సాహ్ని వంటి సమకాలీనుల నుండి అనేక మంది గొప్ప భారతీయ సినీ నటులను అతను ప్రేరేపించాడు. ఎలాంటి నటనా పాఠశాల అనుభవం లేకుండానే తన స్వంత పద్ధతిలో నటనకు మార్గదర్శకుడైన కుమార్ అతనితో కలిసి పనిచేయనప్పటికీ ప్రఖ్యాత చిత్రనిర్మాత సత్యజిత్ రేచే అంతిమ పద్ధతి నటుడు గా వర్ణించబడ్డాడు. ట్రినిటీ, ది గోల్డెన్ ట్రియో, రాజ్ కపూర్ మరియు దేవ్ ఆనంద్లతో పాటు లో ఒక భాగం కుమార్ను ప్రేక్షకులు అభినయ్ సామ్రాట్, హిందీకి నటన చక్రవర్తి అని పిలుస్తారు. అతను తన కెరీర్ ప్రారంభంలో పోషించిన ప్రశంసలు పొందిన నాటకీయ పాత్రల కారణంగా మీడియాలో ట్రాజెడీ కింగ్ అని కూడా పిలువబడ్డాడు మరియు బాలీవుడ్ యొక్క ది ఫస్ట్ ఖాన్ అని కూడా పిలుస్తారు. ఇవి కాకుండా ఇటీవలి కాలంలో అతను తరచుగా మీడియాలో ది కోహినూర్ ఆఫ్ ఇండియన్ సినిమా గా సూచించబడ్డాడు. కుమార్ 1950లు మరియు 1960ల కాలంలో అతిపెద్ద భారతీయ స్టార్, జాతీయ చిహ్నం మరియు ఈ కాలంలో దేశంలో అత్యధిక పారితోషికం పొందిన నటుడు. ప్రముఖ కళాకారుడిగా అతని ఫలవంతమైన కాలం పునరాలోచనలో హిందీ సినిమా యొక్క స్వర్ణయుగం గా పిలువబడింది. దాని వారసత్వంలో అతను కీలక పాత్ర పోషించాడు. చలనచిత్ర చరిత్రకారిణి మైథిలీ రావు ఇలా పేర్కొన్నాడు: అతను హిందీ చలనచిత్ర చరిత్ర మధ్యలో ఒక పర్వతంలా పైకి లేచాడు, తన పూర్వీకులను మరుగుపరిచాడు మరియు అతని సమకాలీనులను మరుగుజ్జు చేశాడు. అతను పునరాలోచనలో భారత సినిమా యొక్క మొదటి సూపర్ స్టార్ గా గుర్తించబడ్డాడు. అతను ఉపఖండం అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా దక్షిణాసియా ప్రవాసులలో అభిమానులను కలిగి ఉన్న భారతీయ సినిమా చరిత్రలో తొలి మరియు అత్యంత గౌరవనీయమైన తారలలో ఒకడు అయ్యాడు. 2013లో భారతీయ సినిమా శతజయంతి సందర్భంగా ఫిల్మ్ఫేర్ తన అదే టైటిల్ పోల్లో ఆల్ టైమ్లో అతిపెద్ద సూపర్ స్టార్ గా ప్రకటించబడ్డాడు. 2020 నాటికి అతను 80% పైగా బాక్స్ ఆఫీస్ విజయాలు మరియు అనేక స్థూల రికార్డులతో ఆల్ టైమ్ అత్యంత విజయవంతమైన బాలీవుడ్ స్టార్. కుమార్ 1947 నుండి 1965 వరకు 19 సార్లు బాక్స్ ఆఫీస్ ఇండియా యొక్క టాప్ యాక్టర్స్ జాబితాలో కనిపించాడు. అతను 16 సార్లు 1948, 1963 జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. భారీ ఇతివృత్తం మరియు వాణిజ్యేతర స్వభావం ఉన్నప్పటికీ అతని అనేక చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయని ట్రేడ్ విశ్లేషకులు అంగీకరించారు, ఎందుకంటే భారతదేశం అంతటా సినిమాల్లో అతని నటనను చూడడానికి మాత్రమే జనాలు గుమిగూడారు. అలాంటిదేమీ జరగలేదు. ఇతర నటుడు ఇది ప్రత్యేకంగా 1940ల చివరలో మరియు 1950ల ప్రారంభంలో స్పష్టంగా కనిపించింది. ఈ కాలంలో అతను మీడియా సంస్థల్లో ట్రాజెడీ కింగ్ అనే బిరుదును పొందాడు. అతని ప్రారంభ దశలోని చివరి చిత్రం 1976 మ్యూజికల్ బైరాగ్ ది హిందూ యొక్క సమీక్షలో 25 సంవత్సరాలకు పైగా దిలీప్ కుమార్ బాక్సాఫీస్ వద్ద రాజుగా ఉన్నాడు. అతని పేరు విజయానికి దాదాపు గ్యారంటీ కాదు,
సినిమా విడుదల సమయంలో మాత్రమే కాని రన్లలో కూడా అతని సినిమాలు అతని సమకాలీనుల తాజా విడుదలల కంటే ఎక్కువ డబ్బు సంపాదించాయి. ప్రఖ్యాత దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ అతనిని ఆ సమయంలో ఒక దృగ్విషయం అని పిలిచారు. అతని చిత్రాలన్నింటికీ హైప్ ఉందని పేర్కొన్నాడు. అతను ఖచ్చితంగా ఒక వ్యక్తి పరిశ్రమ. అతని కెరీర్ యొక్క రెండవ దశలో అతను తన చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించిన పరిణతి చెందిన పాత్రలను పోషించడం, వాటిని తరచుగా అపారమైన విజయానికి నడిపించడం చూసిన బాక్సాఫీస్ ఇండియా ఇలా పేర్కొంది. ఇది అతని అద్భుతమైన కెరీర్లో ఒక భాగం. ఇది అతనిని అందరి నుండి వేరు చేస్తుంది. ఇతర నటీనటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇంతటి విజయాన్ని అందుకోలేకపోయారు. ప్రఖ్యాత నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇప్పటి వరకు మరే ఇతర నటుడికి ప్రజల హృదయాలపై ఎలాంటి ప్రభావం లేదు. అతను తెచ్చిన రకమైన కలయిక, ఒక నటుడు మరియు స్టార్, అతని ముందు ఎన్నడూ చూడలేదు. అతనితో ప్రారంభించి అతనితోనే ముగిసిపోయింది. అతని కెరీర్, అతని వర్కింగ్ స్టైల్, అతని వ్యక్తిగత జీవనశైలి లేదా అతని సినిమాల ఎంపిక ఏదీ తప్పుడు ఉదాహరణ కాదు. అతను నిజమైన లెజెండ్. ఈ రోజుల్లో లెజెండ్ అనే పదాన్ని వదులుగా వాడుతున్నారు, కానీ లెజెండ్ అని పిలవడానికి అర్హుడు అతను మాత్రమే అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రశంసలు. కుమార్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ను చెన్నైలోని మీనంబాక్కం విమానాశ్రయంలో అభినందించారు. సి 1960 పాకిస్తాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం పొందిన ఏకైక భారతీయుడు కుమార్. నిషాన్ ఏ ఇమ్తియాజ్ మరియు ఖాన్ భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను పొందిన ఏకైక పాకిస్తానీ గ్రహీత. కుమార్ను హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ కుడివైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎడమవైపు మరియు గవర్నర్ సి. విద్యాసాగర్ రావు అత్యంత కుడివైపు సి. 2015 పద్మవిభూషణ్తో సత్కరించారు. కుమార్, రాజ్ కపూర్ మరియు దేవ్ ఆనంద్ కలిసి 1950లు మరియు 1960లలో భారతీయ చలనచిత్రంలో బంగారు త్రయం ని ఏర్పరిచారు. ముగ్గురు సమకాలీన నటుల మధ్య స్నేహం, అందరూ వారి స్వంత శైలికి ప్రసిద్ధి చెందారు. కుమార్ ఈ యుగంలో అతిపెద్ద భారతీయ స్టార్, జాతీయ చిహ్నం, మ్యాట్నీ విగ్రహం హోదాను కలిగి ఉన్నాడు. ఈ కాలంలో దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 2010ల చివరి వరకు కుమార్ ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో అత్యధికంగా 9 సినిమాలు ప్రదర్శన ఇచ్చిన రికార్డును కలిగి ఉన్నాడు. అతని రికార్డును 10 చిత్రాలలో నటించిన సల్మాన్ ఖాన్ బద్దలు కొట్టాడు. ఏది ఏమైనప్పటికీ బాక్సాఫీస్ ఇండియా నుండి వచ్చిన కొత్త నివేదికల ప్రకారం 1991లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఖాన్ యొక్క సాజన్ 1991కి బదులుగా కుమార్ యొక్క సౌదాగర్ 1991 ఉంది. తద్వారా బహుశా అతని రికార్డును మళ్లీ స్థాపించవచ్చు. 1947 నుండి 1961 వరకు వరుసగా 15 సంవత్సరాలు బాక్సాఫీస్ వద్ద కనీసం ఒక మంచి హిట్ అందించిన భారతదేశంలోని ఏకైక నటుడు అతను. 1952 నుండి 15 సంవత్సరాల కాలంలో అతను ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వలేదు. 1965 వరకు అనేక మూలాల ప్రకారం టిక్కెట్ ధర ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినప్పుడు భారతీయ సినిమా అత్యధిక వసూళ్లు చేసిన టాప్ 10 చిత్రాలలో ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను 3 లేదా 4 కలిగి ఉన్న ఏకైక భారతీయ నటుడు అతనే. అవి నయా దౌర్ 1957, మొఘల్ ఏ ఆజం 1960, గుంగా జుమ్నా 1961 మరియు క్రాంతి 1981. తన కెరీర్లో కుమార్ ఉత్తమ నటుడిగా 8 ఫిల్మ్ఫేర్ అవార్డులను, మొత్తం 19 నామినేషన్లతో అందుకున్నాడు. ఏ నటుడికైనా అత్యధికం మరియు దాని ప్రారంభ గ్రహీత కూడా. మరియు ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 1993 అతను ఉత్తమ నటుడిగా వరుసగా అత్యధిక ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్న రికార్డును కలిగి ఉన్నాడు. 50 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో లతా మంగేష్కర్ మరియు నౌషాద్ అలీలతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న వారిలో ఒకరైనందుకు అతను స్పెషల్ రికగ్నిషన్ ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా అందుకున్నాడు. కుమార్ 1980లో ముంబైకి షరీఫ్ గౌరవ స్థానం.గా నియమితులయ్యారు. భారత ప్రభుత్వం కుమార్ను 1991లో పద్మభూషణ్, 1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మరియు 2015లో పద్మవిభూషణ్తో సత్కరించింది. ఆంధ్ర ప్రభుత్వం ప్రదేశ్ 1997లో కుమార్ను ఎన్టీఆర్ జాతీయ అవార్డుతో సత్కరించింది. 2009లో సిఎన్ఎన్ ఐబిఎన్ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించబడ్డాడు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2015లో కుమార్ను రాష్ట్రీయ కిషోర్ కుమార్ సమ్మాన్తో సత్కరించింది. పాకిస్తాన్ ప్రభుత్వం 1998లో కుమార్కి పాకిస్తాన్లో అత్యున్నత పౌర పురస్కారం అయిన నిషాన్-ఇ-ఇమ్తియాజ్ను ప్రదానం చేసింది. భారతదేశంలోని మహారాష్ట్రలోని శివసేన అధికార రాజకీయ పార్టీ ఈ అవార్డుపై అభ్యంతరం వ్యక్తం చేసింది మరియు కుమార్ను ప్రశ్నించింది. దేశభక్తి. అయితే 1999లో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో సంప్రదింపులు జరిపి కుమార్ అవార్డును నిలబెట్టుకున్నారు. సినీ నటుడు దిలీప్ కుమార్ దేశభక్తి, జాతి పట్ల నిబద్ధతపై ఎలాంటి సందేహం లేదు అని వాజ్పేయి ప్రకటించారు. కుమార్ తర్వాత తన స్వీయచరిత్రలో దానిని తిరిగి ఇవ్వడం వలన భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలను మరింత దిగజార్చవచ్చు మరియు చెడు ప్రకంపనలు సృష్టించవచ్చు. ఈ సంఘటన భారతరత్న కోసం అతని నిరీక్షణను పొడిగించిందని చాలామంది నమ్ముతున్నారు. పాకిస్తాన్ లోని పెషావర్లోని దిలీప్ కుమార్ హౌస్ను 2014లో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించారు. 2011లో రెడిఫ్ రీడర్స్ పోల్లో కుమార్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ గా ఎన్నికయ్యాడు. అతను భారతీయ నటుడి ద్వారా అత్యధిక అవార్డులు అందుకున్నందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కలిగి ఉన్నాడు. అతని 97వ పుట్టినరోజున భారతీయ సినిమాలకు మరియు సామాజిక కారణాలను ప్రోత్సహించడంలో సాటిలేని కృషికి అతను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చే గౌరవించబడ్డాడు.